మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శుక్రవారం, అమావాస్య ముందు వస్తుంది కనుక జిల్లేడు ఆకుతో ఇలా చేయండి. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. కష్టాలన్నీ పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధనం దూసుకు వస్తుంది. జీవితంలో ఎదురయ్యే ఎన్నో రకాల సమస్యలకు, ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులకు మన చుట్టూ ఉండే ప్రకృతిలోనే అద్భుతమైన పరిష్కారాలు దాగి ఉంటాయి. మన పూర్వీకులు ఋషులు మనకు అందించిన అమూల్యమైన జ్యోతిష్య, వాస్తు మరియు తాంత్రిక శాస్త్రాలలో ప్రకృతిలో లభించే ప్రతి మొక్కకు, ప్రతి ఆకుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని స్పష్టంగా వివరించారు. అలాంటి మహిమాన్వితమైన వృక్షాలలో ఒకటి జిల్లేడు చెట్టు. చాలామంది దీనిని దారి పక్కన పెరిగే ఒక పిచ్చి మొక్కగా భావించి నిర్లక్ష్యం చేస్తారు. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో జిల్లేడు చెట్టుకు ఉన్న స్థానం చాలా ఉన్నతమైనది. రేపు రాబోయేది ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన రోజు. అది శుక్రవారం, అమావాస్యకు ముందు వస్తుంది. ఈ రెండు పవిత్రమైన ఘడియలు ఒకేసారి కలిసి వస్తున్న ఈ అద్భుతమైన సమయంలో ఒక చిన్న జిల్లేడు ఆకుతో మనం చేసుకోబోయే ఈ పరిహారం మన ఇంట్లో పేరుకుపోయిన దరిద్రాన్ని, కష్టాలను, దురదృష్టాన్ని సమూలంగా నాశనం చేసి ధనాన్ని ఒక వరదల మన జీవితంలోనికి ప్రవహించేలాగా చేస్తుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజు జిల్లేడు ఆకుతే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఇక విషయంలోనికి వస్తే, మొట్టమొదటిగా మనం జిల్లేడు చెట్టు యొక్క అపారమైన ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా మనకు రెండు రకాల జిల్లేడు చెట్లు కనిపిస్తాయి. ఒకటి సాధారణ ఊదా రంగు పువ్వులు పూసేది, రెండవది అత్యంత అరుదైన తెల్ల జిల్లేడు. ఈ రెండింటిల్లోనూ దైవిక శక్తులు ఉన్నప్పటికీ తెల్ల జిల్లేడుకు అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనిని సంస్కృతంలో శ్వేతార్ఘ అని పిలుస్తారు. అర్క అంటే సూర్యుడు. ఇది సాక్షాత్తు గ్రహాలకు రాజైన సూర్య భగవానుడికి ప్రతీకగా భావిస్తారు. సూర్యుడు అనుగ్రహం ఉంటే జీవితంలో ఎదుగుదల, ఆరోగ్యము, సమాజంలో గౌరవము, కీర్తి, ప్రతిష్టలు వెల్లివిరుస్తాయి. రథ సప్తమి రోజున 7 జిల్లేడు ఆకులను తలపై పెట్టుకుని స్నానం చేయటం వెనుక ఉన్న అంతరార్థం కూడా ఇదే. ఇలా చేయటం వలన సూర్య భగవానుడి అనుగ్రహం లభించి 7 రకాల వ్యాధులు, 7 జన్మల పాపాలు హరించుకుపోతాయని ప్రగాఢ విశ్వాసం. అంతేకాదు, జిల్లేడు చెట్టు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైనది. వినాయక చవితి నాడు చేసే ప్రతి పూజలో దీని ఆకులను ప్రత్యేకంగా సమర్పిస్తారు. 12 సంవత్సరాలకు పైబడిన పాత తెల్ల జిల్లేడు చెట్టు యొక్క వేరులో సహజ సిద్ధంగా వినాయకుడి ఆకారం ఏర్పడుతుందని, దీనినే శ్వేతార్ఘ గణపతి అంటారని శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఈ శ్వేతార్ఘ గణపతి విగ్రహాన్ని ఇంట్లో ఉంచి పూజించే వారికి ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోయి అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు వెల్లువిరుస్తాయని నమ్మకం. ఈ విధంగా జిల్లేడు చెట్టు ఒకేసారి సూర్యుడి శక్తిని, గణపతి అనుగ్రహాన్ని తనలో నింపుకున్న ఒక కల్పవృక్షం లాంటిది. అలాంటి చెట్టు యొక్క ఆకుతో చేసే పరిహారం ఎంత శక్తివంతంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇక రేపటి రోజు యొక్క ప్రాముఖ్యతను పరిశీలిద్దాం. రేపు శుక్రవారం. ఇది సంపదలకు ఆదిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడిన రోజు. ఈ రోజున చేసే ఏ చిన్న పూజ అయినా, పరిహారమైనా ఆ తల్లిని ప్రసన్నం చేసుకొని ఆమె అనుగ్రహాన్ని సులభంగా పొందేలాగా చేస్తుంది. దానికి తోడు ఇది అమావాస్యకు ముందు వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్య రోజున ప్రతికూల శక్తుల ప్రభావం భూమిపై ఎక్కువగా ఉంటుంది. ఆ దుష్టశక్తులను మన ఇంట్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి, వాటిని నాశనం చేయడానికి అమావాస్యకు ముందు రోజు సాయంకాలం చేసే పరిహారాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఈ సమయంలో విశ్వంలో సానుకూల శక్తులు ప్రబలంగా ఉంటాయి. ఆ శక్తిని మనం సరిగ్గా వినియోగించుకుంటే మన తలరాతను కూడా మార్చుకోవచ్చు. ఈ పవిత్రమైన రోజున మనం జిల్లేడు ఆకుతో చేయబోయే పరిహారం మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపించి ఆ స్థానంలో మహాలక్ష్మీదేవిని ఆహ్వానించి ఆమెను స్థిరంగా మన ఇంట్లో కొలువుండేలాగా చేస్తుంది. ఇప్పుడు ఆ అత్యంత శక్తివంతమైన, రహస్యమైన పరిహారాన్ని ఎలా ఆచరించాలో అంచెలంచెలుగా చాలా వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం విజయవంతం కావడానికి కావాల్సిందల్లా అచంచలమైన నమ్మకం, పరిపూర్ణమైన భక్తి శ్రద్ధలు. కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా ఈ పరిహారం నా జీవితాన్ని మారుస్తుంది, నా కష్టాలన్నీ తీరుస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతో దీన్ని ఆచరించండి. ఈరోజు సాయంత్రం సూర్యాస్తమయం అయిన తర్వాత, అంటే సుమారుగా
6 గంటల నుండి 7 గంటల మధ్యలో ఈ పరిహారాన్ని ప్రారంభించాలి. ఆ సమయానికి ముందే మీరు తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మీ శరీరం, మనసు రెండూ పవిత్రంగా ఉండాలి. ఇల్లంతా, ముఖ్యంగా వంటగదిని శుభ్రంగా కడిగి లేదా తుడుచుకుని పసుపు నీళ్లు లేదా గంగాజలం చల్లి పవిత్రం చేయాలి. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకుని ఎలాంటి ప్రతికూల ఆలోచనలు, ఆందోళనలు లేకుండా భగవంతునిపై పూర్తి ఏకాగ్రతతో ఈ ప్రక్రియకు సిద్ధం కండి. మొదటిగా మీరు ఒక జిల్లేడు ఆకును సంపాదించాలి. సాధ్యమైనంత వరకు తెల్ల జిల్లేడు చెట్టు నుండి ఆకును సేకరించడానికి ప్రయత్నించండి. దానికే శక్తి ఎక్కువ. ఒకవేళ అది అందుబాటులో లేకపోతే సాధారణ జిల్లేడు ఆకును కూడా వాడవచ్చు. ఆకును చెట్టు నుండి తెంపేటప్పుడు ఆ వృక్షానికి మనసులో నమస్కరించండి. ఓ వృక్షరాజా, నా జీవితంలోని కష్టాలను తొలగించుకోవడానికి మీ నుండి ఒక ఆకును స్వీకరిస్తున్నాను. నన్ను క్షమించి నా కోరిక నెరవేరేలా అనుగ్రహించు అని ప్రార్థించి ఆకును చాలా జాగ్రత్తగా, ఎక్కడా చిరక్కుండా, నలక్కుండా తెంపండి. ఆకు పుచ్చులు లేకుండా తాజాగా, ఆరోగ్యంగా ఉండేలాగా చూసుకోవటం చాలా ముఖ్యం. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత ఆ ఆకును శుభ్రమైన నీటితో సున్నితంగా కడిగి ఒక మెత్తని గుడ్డతో తుడిచి శుభ్రంగా ఆరనివ్వండి. ఇప్పుడు అసలైన కీలకమైన ప్రక్రియ మొదలవుతుంది. శుభ్రపరిచిన ఆ జిల్లేడు ఆకును మీ పూజ గదిలో దేవుడి ముందు ఒక పళ్ళెంలో పెట్టండి. దానిపై మొదటగా మీ ఉంగరపు వేలుతో కొద్దిగా పసుపును తీసుకొని ఆకు మొత్తం రాయండి. పసుపు గురుగ్రహానికి ప్రతీక. ఇది సకల శుభాలను, అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఆ తర్వాత కుంకుమను తీసుకొని ఆ పసుపు రాసిన ఆకుపై ఒక బొట్టు పెట్టండి. కుంకుమ మంగళత్వానికి, సౌభాగ్యానికి, సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహానికి సంకేతం. ఇప్పుడు ఆ ఆకు మధ్యలో ఒక చిటికెడు పచ్చకర్పూరాన్ని ఉంచండి. సాధారణ కర్పూరం కాదు, పచ్చకర్పూరం మాత్రమే వాడాలి. పచ్చకర్పూరం యొక్క సుగంధానికి లక్ష్మీదేవిని బలంగా ఆకర్షించే శక్తి ఉంది. ఇది ఇంట్లోని ప్రతికూల శక్తిని తక్షణమే ప్రారద్రోలి ఒక దైవికమైన సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఆ కర్పూరంపై కొన్ని నల్ల ఆవాలను వేయండి. సుమారుగా ఒక పావు చెంచా వేయండి. తాంత్రిక శాస్త్రంలో ఆవాలకు ఉన్న శక్తి అమోఘమైనది. ఇవి నరదృష్టి, అసూయ, శత్రువుల నుండి వచ్చే చెడు ప్రయోగాలు, చేతబడులు వంటి సకల దుష్ట శక్తులను నిర్మూలించే శక్తిని కలిగి ఉంటాయి. ఈ విధంగా పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, ఆవాలు కలిసిన ఈ జిల్లేడు ఆకు ఇప్పుడు ఒక శక్తివంతమైన యంత్రంగా రూపాంతరం చెందింది. ఈ విధంగా అత్యంత శక్తివంతంగా తయారైన ఈ ప్లేట్ను తీసుకుని నేరుగా మీ ఇంటి వంటగదికి వెళ్ళండి. మన ఇంటికి గుండెకాయ వంటిది వంటగది. మన ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ ఆ వంటగది పైన ఆధారపడి ఉంటాయి. అక్కడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది. ఆ వంటగది వాస్తు ప్రకారం సరిగ్గా ఉంటే ఆ ఇంట్లో వారికి తిండికి, డబ్బుకు లోటు అనేది ఉండదు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదికి ఆగ్నేయ మూల అంటే తూర్పు మరియు దక్షిణ దిక్కులు కలిసే మూల అత్యంత కీలకమైనది. ఇది అగ్నిదేవుడి స్థానం. ఈ మూలంలో ఎలాంటి వాస్తు దోషం ఉన్నా ఆ ఇంట్లో అనారోగ్యాలు, ఆర్థిక నష్టాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. మనం ఇప్పుడు తయారు చేసిన ఈ శక్తివంతమైన జిల్లేడు ఆకు ప్లేట్ను సరిగ్గా ఆ వంటగదిలోని ఆగ్నేయ మూలల్లో ఎవరికీ కనిపించని విధంగా కొంచెం ఎత్తులో ఒక శుభ్రమైన ప్రదేశంలో పెట్టండి. ఇలా చేయటం వల్ల జిల్లేడు ఆకులోని సూర్య, గణపతి శక్తులు, పసుపులోని గురుగ్రహ శక్తి, కర్పూరం యొక్క ధనాకర్షణ శక్తి, ఆవాల యొక్క దుష్టశక్తి నివారణ శక్తి అన్నీ కలిసి ఆగ్నేయమూలలోని అగ్నితత్వంతో ఏకమవుతాయి. ఇది ఒక అగ్నిగుండంలా పనిచేసి మీ ఇంటిపై ఉన్న, మీ కుటుంబ సభ్యులపై ఉన్న సకల నర దృష్టిని, అసూయను, గ్రహదోషాలను, వాస్తుదోషాలను, దారిద్ర్యాన్ని, దురదృష్టాన్ని బూడిద చేసి వేస్తుంది. ఇది మీ వంటగదిని, తద్వారా మీ ఇంటిని ఒక శక్తివంతమైన రక్షణ కవచంలా కాపాడుతుంది. ఆ ఆకును ఎక్కడ ఉంచినా తర్వాత 2 చేతులు జోడించి మనసులో అన్నపూర్ణాదేవిని, లక్ష్మీదేవిని, వినాయకుడిని స్మరించుకుని, ఓ దేవతలారా, ఈ పవిత్రమైన రోజున ఈ శక్తివంతమైన పరిహారాన్ని ఆచరించాను. నా ఇంటిలోని సకల దోషాలను, కష్టాలను తొలగించి మాకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదించండి. నా ఇంట్లోకి ధనం వరదలా ప్రవహించేలా అనుగ్రహించండి అని మనస్ఫూర్తిగా ఆర్తితో ప్రార్థించండి. ఈ పరిహారం గురించి ఎవరితోనూ ఎక్కువగా చర్చించవద్దు. నిశ్శబ్దంగా, నమ్మకంతో చేయండి. ఈ జిల్లేడాకు ప్లేట్ను ఆ ప్రదేశంలో తదుపరి అమావాస్య వరకు, అంటే సుమారు 1 నెల రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచాలి. అది నెమ్మదిగా తన శక్తిని ఆ ప్రదేశంలోనికి, మీ ఇంట్లోకి విడుదల చేస్తూ ఉంటుంది. 1 నెల రోజుల తర్వాత తదుపరి అమావాస్యకు ముందు రోజు పాత ఆకు ప్లేట్ను తీసి, ఆకును ఆవాలతో సహా తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో
ఏదైనా పారే నీటిలో లేదా ఒక చెట్టు మొదట్లో వేసేయండి. మళ్ళీ ఇదే విధంగా కొత్త జిల్లేడు ఆకుతో ఈ పరిహారాన్ని పునరావృతం చేయాలి. ఇలా కనీసం 3 నెలల పాటు చేయటం వల్ల మీ జీవితంలో మీరు ఊహించిన అద్భుతమైన మార్పులను కళ్ళారా చూస్తారు. డబ్బుకు సంబంధించిన అన్ని ఆటంకాలు మంచులా కరిగిపోతాయి. అప్పులు తీర్చే మార్గాలు కనిపిస్తాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, జీతాల పెంపు వంటి శుభవార్తలు వింటారు. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ప్రశాంతత నెలకొంటుంది. మీ ఇంటికి ఒక కొత్త కళ, ఒక దైవికమైన శక్తి వచ్చిన అనుభూతి కలుగుతుంది. ఇది కేవలం ఒక పరిహారం కాదు, మన పూర్వీకులు మనకు అందించిన ఒక అద్భుతమైన విజ్ఞానం. నమ్మకంతో ఆచరించండి. ఆ లక్ష్మీదేవి కటాక్షంతో మీ ఇల్లు సిరి సంపదలతో నిరంతరం కలకలలాడుతూ ఉంటుంది. శుక్రవారం రోజు శుక్రహోరలో అనగా ఉదయం 6 నుండి 7 గంటల మధ్యలో పాలతో ఇలా ఒక్క దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుందని పండితులు అంటూ ఉన్నారు. సాధారణంగా అందరూ ఉప్పు దీపం శక్తివంతమైనదని అనుకుంటూ ఉంటారు. కానీ ఈ క్షీరదీపం ఉప్పు దీపం కంటే కూడా ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. మరి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ క్షీరదీపం ఎలా వెలిగించుకోవాలో తెలుసుకునే ముందు లక్ష్మీదేవిని గూర్చిన ఒక కథను ఇప్పుడు మనం విందాం. ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తూ ఉండగా ఎదురుగా దుర్వాస మహర్షి తారసపడతాడు. అల్లంత దూరాన ఇంద్రుణ్ణి చూసిన దుర్వాసురుడు అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండను ఇస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటూ ఇటూ ఆడిస్తున్న ఏనుగు దండను కిందికి విసిరేసి కాళ్లతో తొక్కుతుంది. అసలే కోపిష్టి అయిన దుర్వాసురుడు ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపోద్రేక్తుడై, ఓ ఇంద్ర, మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను ఈ భోగభాగ్యాలన్నీ కూడా విడిపోవునుగాక అని శపిస్తాడు. అప్పుడు ఇంద్రుని కళ్ళకు కమ్ముకున్న తెరలు తొలగిపోవటంతో దుర్వాస మునిని క్షమించమంటూ వేడుకుంటాడు. అది విన్న దుర్వాసురుడు శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందటం జరుగుతుందని చెప్తాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసురుని శాపం పనిచేయటం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతూ ఉన్నారు. ఇంద్రుణ్ణి అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమివేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిన పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పటంతో ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకటంతో అందరూ కూడా విష్ణు సన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి అందులో నుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందర పర్వతం వాసుకితో పాలసముద్రాన్ని చిలకటం మొదలు పెడతారు. విష్ణుమూర్తి కూర్మావతార రూపంలో మందర పర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నో రకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదు మధుర రవళికలతో, చేతిలో కలువల మాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి. ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ తన మెడలో మాల వేసి నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మదనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్ట శిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నిటిల్లోనూ కూడా ఆయన సరసనే ఉంటుంది. చంచల స్వరూపిణి లక్ష్మీదేవి ఒక్క చోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష ద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదు అనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలబడిన దుర్యోధనుడు పాండవాదుల పట్ల తనకు గల అక్కసునంతా కూడా వెళ్ళగక్కుతాడు.
పాండవులు సంపదల మధ్య తులతూగిపోతూ ఉన్నారని, లెక్కలేనంత మంది మృద్యులతో రాజ్య ప్రసాదాలతో విలసిల్లుతూ ఉన్నారని, తనేం చెయ్యాలో చెప్పాలంటూ అభ్యర్థిస్తాడు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతి నియమాలతో ప్రవర్తించాలని, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెప్తాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ అతడు నడిచిన బాట నైతిక రుజు వర్తనతో కూడినదై ప్రహ్లాదుని రుజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తోంది. ఒకసారి విషయ వాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు తన గురువు బృహస్పతిని కలిసి తను కోల్పోయిన సంతోషాన్ని ఏ విధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమని, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెప్తాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం, విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని. అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షస గురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకు వెళ్ళి తన సందేహాన్ని వెళ్ళబుచ్చుకోగా, అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెప్తాడు. ప్రహ్లాదుని దగ్గరికెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైనా అసలు మూల కారణం ఏమిటని ప్రశ్నించగానే, తనకిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటం వల్ల సమాధానం చెప్పే తీరిక లేదన్న ప్రహ్లాదుడు తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు ఏదో ఒకరోజు వీలు చిక్కినప్పుడు ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదుడికి సేవలు చేస్తూ గడుపుతూ ఉంటాడు. అలా కొన్నాళ్లు గడిచిన పిదప ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజుగా, నా స్థాయిని తలుచుకుని నేనెప్పుడూ కూడా గర్వపడలేదు. నేను రాజును అని ఎప్పుడూ కూడా గర్వించలేదు. సాధు జనుల సేవకునిగా ఉంటూ గురువులు పెద్దల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే ఖచ్చితమైన మార్గం అని చెప్పాడు. ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుణ్ణి సంతోషపరుస్తుంది. ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకోమంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక రుజు వర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు సరేనని ఒప్పుకోగానే అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. నేను నీలోని నీతివంతమైన నడవడికను, నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇకపై నీ శిష్యునిలో నివసిస్తానని చెప్పి ఇంద్రునిలోనికి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదుల్లో నుంచి బయలుదేరిన మరో జ్వాల తాను అతనిలోని ధర్మశీలతనని, నైతిక సౌశీల్యం లేకుండా కడజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం తాను నిజాన్ని అని, ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తదనంతరం వెలువడిన మరో జ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరిగా ధవల కాంతులతో మెరిసిపోతున్న ఓ దేవత బయటకు వచ్చి తనను లక్ష్మి అంటారని, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీ వెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదిలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవలసి వస్తుందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతికబద్ధ ప్రవర్తన ఉన్న చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అర్థమవుతుంది. లక్ష్మీదేవి చల్లని చూపుల కోసం భక్తులు ఎదురుచూస్తూ ఉంటారు. తమ ఇళ్లను పావనం చెయ్యాలని ముకులిత హస్తాలతో ప్రార్థిస్తూ ఉంటారు. ఆ తల్లి భక్త జనప్రియ, తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది. ఇక వీడియోలోకి వస్తే, లక్ష్మీదేవి పాలసముద్రం నుండి జన్మించింది. అందుకే పాలంటే అమ్మవారికి ఎంతో ప్రీతి. అటువంటి పాలతో వెలిగించే జ్యోతి అంటే ఇంకా ఎంతో ఇష్టం. ఈ దీపం గురించి చాలామందికి తెలియదు. ఎందుకంటే అందరూ రహస్యంగా ఈ దీపం వెలిగిస్తూ ఉంటారు. ఈ క్షీర దీపం వెలిగించటం వలన చాలా ఈజీగా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది. ముఖ్యంగా మార్వాడి వాళ్ళు ఈ క్షీర దీపాన్ని ఎక్కువగా వెలిగిస్తూ ఉంటారు.
వారి అభివృద్ధికి వారు రహస్యంగా చేసుకునే ఇలాంటి పరిహారాలే కారణం. కాబట్టి మీరు కూడా మంచి వృద్ధిలోనికి రావాలంటే తప్పక శుక్రవారం రోజు శుక్రహోరలో ఈ క్షీర దీపం వెలిగించండి. ఇక ఆ దీపం ఎలా వెలిగించాలో చూద్దాం. ముందు మీరు లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు మీద పసుపు కుంకుమలను చల్లండి. ఆ తర్వాత ముగ్గు మీద చిన్న ఇత్తడి ప్లేటు పెట్టండి. ఈ ప్లేట్లో బియ్యం పోసి చిన్న ఇత్తడి లేదా వెండి లేదా గాజు బౌల్ను పెట్టి దానిలో సగం పాలు పోయండి. స్టీల్ బౌల్ను ఈ దీపానికి వాడకూడదు. ఇలా బౌల్లో పాలు పోసిన తర్వాత ఆ పాలల్లో నువ్వుల నూనె పొయ్యండి. ఇప్పుడు ఈ నూనె పాలపైకి తేలుతుంది. ఈ నువ్వుల నూనెలో జలవత్తులు అని ఉంటాయి కదా, బయట పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతాయి. ఆ ఒత్తులు వెయ్యాలి. జలవత్తులు లేకపోతే చిన్న జాజి ఆకు రంధ్రం చేసి ఆ రంధ్రంలో పువ్వొత్తిని ఉంచి ఈ ఆకును నూనెలో పెట్టిన జలవత్తుల్లాగా పైకి తేలుతుంది. అలా అయినా సరే ఈ దీపం పెట్టవచ్చు. ఇలా ఒత్తులు వేశాక ఏకహారతితో దీపం వెలిగించండి. ఇలా క్షీరదీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో దీపాన్ని అలంకరించుకోవాలి. అంటే పాలు పోసి పెట్టిన బౌల్కి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. అలాగే పుష్పాలు అక్షింతలు సమర్పించాలి. కుదిరిన వారు లక్ష్మీ అష్టోత్తరం విష్ణు సహస్రనామాలు చదువుకోండి. అలాగే నైవేద్యంగా పసుపు రంగులో ఉండే స్వీట్స్ని పెట్టండి. ఏ శుక్రవారమైనా సరే ఈ క్షీర దీపాన్ని వెలిగించవచ్చు. ఇది చాలా శక్తివంతమైన దీపం. శుక్రహోరలో ఈ దీపం వెలిగిస్తే చాలా మంచిది. కుదరని వారు సాయంత్రం కూడా వెలిగించుకోవచ్చు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునే అద్భుతమైన దీపం ఇది. ఈ దీపానికి పసుపు రంగులో ఉండే పువ్వులు సమర్పిస్తే మంచిది. ఈ దీపం దగ్గర పువ్వులు నైవేద్యం అన్నీ కూడా పసుపు రంగులో ఉండే విధంగా చూసుకుంటే చాలా విశేషమైన ఫలితాలను కలుగుతాయి. కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు ఈ క్షీరదీపాన్ని వెలిగించి లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది సకల ఐశ్వర్యాలను పొందండి. 100 రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా సరే, మీకు ఎటువంటి ఆర్థిక కష్టాలు ఉన్నా సరే, 100 రకాల ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆర్థిక బాధలు ఉన్నా, డబ్బు సమస్యలు ఉన్నా కూడా ఈ క్షీరదీపాన్ని శుక్రవారం రోజు ఉదయం సాయంత్రం వెలిగిస్తే మీ ఆ 100 రకాల బాధలన్నీ కూడా తొలగిపోతాయని పండితులు చెప్తూ ఉన్నారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.